వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాఘవపేట్ గ్రామంలో గల యువ రైతు దేశెట్టి కిరణ్ గారి డైరీ ఫామ్ని సందర్శించడం జరిగింది. డైరీ ఫామ్లు పెట్టుకొని నష్టపోతున్న రైతు ఆవేదన. నా పేరు కిరణ్, మాది రాఘవపేట్ మల్లాపూర్ మండల్. కొంతమంది వీడియో చూసుకుంటూ ఈ డైరీలలో బాగా మోసపోతున్నారు. నేను రైతులకు తెలియజేయండి ఏంటి అంటే, ఈ ఛానళ్ళల్లో చూసి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒక్కొని. అయితే దళారులందరూ ఈ పాల రేట్ లేదు, దళారులేమో ఆవులకు రేట్లు 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000 అనుకుంటూ వాళ్ళు దళారులు మోసం చేసుకుంటూ రైతులకు అమ్ముతుర్రు. తీరా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు చెప్పుడు 12 లీటర్లు, 13 లీటర్లు, 10 లీటర్లు అని చెప్తారు. ఇక్కడికి వచ్చి మనం బిండి చూసుకున్నట్లయితే 6 లీటర్లు, 7 లీటర్లు. నా దగ్గర ఒక 2 ఆవులు ఉన్నాయి, నేను చూపెడతా. అక్కడ 1,38,000 కోటి నేను కొనుకొచ్చిన. అవి 12 లీటర్లు అని చెప్పారు, కానీ కనీసం అవి 6 లీటర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అటువంటి తీసుకొని మోసపోవద్దు. ఇప్పుడు రేటు చాలా అంటే చాలా తక్కువ ఉంది. 30 రూపాయలకు కూడా పాలు దేకని పరిస్థితి ఉంది డైరీలలో. నేను అంటే రోజుకు ఒక 40-50 లీటర్లు పోస్తా, పొద్దున సాయంత్రం. ఇక్కడ జగిత్యాల డిస్టిక్లో పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు 400-500 లీటర్లు పోసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అటువంటి పెద్ద పెద్ద డైరీలు కూడా ఎత్తేసి చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నది. ఏదైతే గతంలో కొద్దిగా రేటు ఉండేది, అప్పుడు కొంచెం అటో ఇటో మేము దగలాయించినాం. ఇప్పుడు దాణా రేటు వచ్చి ఏది మన పత్తి పిండికి 1,800 ఉంది, మక్క 1,500 చిల్లర ఉంది, పెసరచున్ని 1,500 చిల్లర ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మెయింటెనెన్స్ కూడా వెళ్తలేదు. మాకు బీఆర్ నుంచి మాకు పనివాడు ఉన్నాడు, వీళ్ళు కూడా 20,000 ఇవ్వాలా. మాకు వచ్చేది నాకు 80,000, ఒక మంత్కు 80,000 వస్తుంది. నేను 60,000 దాణా తీసుకుంటా, ఈయనకు 20,000 ఇస్తా. అడిషనల్గా నేను ఇక్కడ మెడిసిన్ వాడాలంటే నాకు ఒక 8 నుంచి 10,000 దాకా నెలకు ఆదా అవుతుంది. నా జేబు నుంచే పెడుతున్నా తప్ప కానీ డైరీలో ఏం లేదు. కొత్తగా పెట్టేవారు మోసపోవద్దు. ఇక కొంతమంది బర్రెలు అని చెప్తారు, ఆ బర్రెలు కూడా ఏది కూడా తక్కువ లేదు. అది 1,30,000, 1,60,000 దాకా ఉంది. అందులో ఒకటి ఏంటంటే అవి చెప్పిన 10-12 చెప్తారు, అవి 4-5 లాస్ట్ 6కి ఇచ్చేది ఎక్కువ ఏం లేవు. ఏదో ఇక 100లకు 1-2, 8 దాకా ఇస్తాయి కావచ్చు. అందులో మంచిది అయితే ఓకే, అది కూడా దూడ ఉంటే అది ఇస్తుంది. ఒకవేళ ఏమన్నా జరిగి దూడ ఇట్లా మరణించినట్లయితే ఆ పాలిచ్చేదానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా డైరీలో మెయింటైన్ చేసుకోవాలా బర్రెలు అనుకుంటే లోకల్లో చూసుకొని మెయింటైన్ చేసుకుంటే కొంచెం అదో ఇదో అని దగలాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయరు. కొత్తోళ్ళు మాత్రం ఈ మధ్యలో డైరీలు పెట్టేటోళ్ళు మాత్రం పెట్టకూరి. దళారులు బాగా మోసం ఉన్నది. అంగట్లకు పోతే వాడు తీసుకొచ్చేది 50-60 వేలకు తీసుకొస్తాడు. మన దగ్గరకు వచ్చేవరకు 1,10,000, 1,20,000 అని చెప్తాడు. అక్కడ ఆ దళారులతోనే మనం పోతే మనల్ని పట్టించుకోరు. ఓడన మళ్ళీ పక్కకున్న బ్రోకర్ అని పట్టుకుంటేనే వాడు వీడు కుమ్మక్కై రైతులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లా మోసపోవద్దు. ఈ డైరీ పెట్టి ఇబ్బంది పడొద్దని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను రైతులందరికీ తెలుపుతున్నా. జై జవాన్, జై కిసాన్. ఇది 1,34,000, ఇది 80,000, ఇది 1,34,000, ఇది 1,10,000, ఇది 1,20,000, అది 1,20,000, ఇది చేసి 65,000. ఇది మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల కింద ఇచ్చింది. ఇది 80,000, అది 80,000. ఇక అది దూడదు. ఇక నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది దీంతో. అలాగే డైరీ ఫామ్లు స్టార్ట్ చేసే రైతులు సలహాలు సూచనలు తీసుకొని లాభ నష్టాలు అంచనా వేసుకొని మొదలు పెట్టాలని కోరడం జరిగింది. దేశెట్టి కిరణ్ గారు డైరీ ఫామ్ నష్టపోతున్న రైతులను గుర్తించి జిల్లాలో ఉన్న పాల డైరీ యాజమాన్యం ఆదుకోవాలని కోరడం జరిగింది. కరీంనగర్ డైరీ మేనేజర్ గారికి నేను విన్నవించుకుంటున్నా సార్, ఖచ్చితంగా మా రైతులను ఆదుకోవాలి.